ఇంతింతై ఒట్టింతై చందంగా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇదవుతూ ఉంది. సో 2014 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 5 ఎమ్మెల్యే సీట్లు వస్తే 7.1% ఓట్లు వచ్చినాయి. 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు వస్తే 6.98 ఓట్లు వచ్చినాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు వస్తే 19.45 ఓట్లు వచ్చినాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు వస్తే 8 ఎమ్మెల్యే సీట్లు వస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు వస్తే 13.90 ఓట్లు వచ్చినాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు వస్తే 35.08%తో నేను ముఖ్యమంత్రి అయితే అనే రేసులోకి వచ్చింది. సో ఇది పిక్చరు. సో దాని తర్వాత బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికలు 2024 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మనం 17 లోక్సభ స్థానాలను మనం చూసినప్పుడు సో మల్కాజ్గిరిని మనం చూసుకున్నప్పుడు 2023లో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో 2023 ఎన్నికల్లో మొదటిది అసెంబ్లీ ఎన్నికలు, రెండోది అంటే పార్లమెంటు నియోజకవర్గాలు 17 వాటిలలో లెక్కేసుకొస్తాను. ఒక్కొక్క పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. సో 7 అసెంబ్లీ స్థానాల్లో అసెంబ్లీలు ఎన్ని వచ్చినాయి, మళ్ళీ తర్వాత ఎంపీ ఎన్నికలు 2024 జరిగితే ఎన్నట్లు వచ్చినాయో చెప్దాము. వాటి క్యాలిక్యులేషన్స్ పార్లమెంట్ వైజ్గా చెప్పుకుంటూ వస్తాను. సో మొదటిగా మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 4,25,641 ఓట్లు వచ్చినాయి. అదే లోక్సభ ఎన్నికల్లో 9,91,042 ఓట్లు వచ్చినాయి. చేవేళ్లకు సంబంధించి బీజేపీకి సంబంధించిన పిక్చర్ ఇదంతా. చేవేళ్లకు సంబంధించి బీజేపీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో 3,35,504 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో 8,09,842 ఓట్లు వచ్చినాయి. నిజామాబాద్కు సంబంధించి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 3,65,374 ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 5,92,318 ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత కరీంనగర్లో పార్లమెంట్ పరిధిలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 2,50,400 ఓట్లు వస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 5,85,116 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 4,47,821 ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 5,68,168 ఓట్లు వచ్చినాయి. సో మహబూబ్ నగర్ని పార్లమెంట్ని మనం తీసుకున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీల వారి గడిట్లలో కలిపి 1,13,080 ఓట్లు వస్తే పార్లమెంట్కి వచ్చరికి 5,10,747 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా జహీరాబాద్ని మనం తీసుకున్నప్పుడు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి సంబంధించిన పిక్చరే 1,72,766 ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 4,82,230 ఓట్లు వచ్చినాయి. సో సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ తీసుకున్నప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 2,16,410 ఓట్లు వస్తే లోక్సభ ఎన్నికల్లో 4,73,012 ఓట్లు వచ్చినాయి. సో మెదక్ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 2,20,773 ఓట్లు వస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో 4,71,217 ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత భువనగిరి పార్లమెంట్ని మనం చూసుకున్నప్పుడు భువనగిరి పార్లమెంట్కి సంబంధించి 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో 74,772 ఓట్లు వస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 4,06,973 ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీలు కలిపి 1,18,513 ఓట్లు వస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 3,70,618 ఓట్లు వచ్చినాయి. ఇంకా వరంగల్ పార్లమెంట్ మనం తీసుకున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 7 నియోజకవర్గాలు కలిపి 1,56,638 ఓట్లు వస్తే పార్లమెంట్లో 3,60,950 ఓట్లు వచ్చాయి. వరంగల్లో మళ్ళీ చెప్తాను, అసెంబ్లీలో 1,56,638 వస్తే పార్లమెంట్లో 3,60,955 ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ని మనం తీసుకున్నప్పుడు అసెంబ్లీలో 83,421 ఓట్లు వస్తే లోక్సభలో 3,44,223 ఓట్లు వచ్చినాయి. 3,44,223 ఓట్లు వచ్చినాయి. ఇక హైదరాబాద్ పార్లమెంట్ని మనం తీసుకున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 2,22,538 ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో 3,63,894 ఓట్లు వచ్చినాయి. ఇక నల్గొండ సంబంధించి మనం తీసుకున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 73,449 ఓట్లు వస్తే బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో 2,24,432 ఓట్లు వచ్చినాయి. ఇక ఖమ్మం తీసుకున్నప్పుడు ఖమ్మం పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో 16,696 ఓట్లు వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో
పార్లమెంట్ ఎన్నికల్లో 1,18,636 ఓట్లు వచ్చినాయి. సో మహబాద్ పార్లమెంట్ మనం తీసుకున్నప్పుడు అసెంబ్లీలు అన్నీ 7 అసెంబ్లీలు కలిపితే 34,431 ఓట్లు వస్తే లోక్సభ ఎన్నికల్లో 1,10,444 ఓట్లు వచ్చినాయి. ఆ విధంగా ఏదైతే ఉన్నదో 2023 అసెంబ్లీలో ఎన్నికల్లో బీజేపీ పార్టీ 13.90% అంటే సుమారు 14% ఓట్లు వచ్చినాయి. 2024లో 35.8%, 35.08% ఓట్లు సాధించి తన ఓట్ బ్యాంక్ని పెంచుకొని 2028 అసెంబ్లీ ఎన్నికలకి తెలంగాణ రాష్ట్రం నాది అనే పద్ధతిలో పెద్ద ఎత్తున ఊపుగా ముందుకెళ్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తున్నాను. సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.